క్రైస్తవుడివే, నువ్వు నిజముగా క్రైస్తవుడివే. అయితే కొన్ని మార్పులు చేసుకోవాలి మన జీవితంలో. కొన్ని మార్పులు నువ్వు చేసుకోవటం వలన దేవునికి నువ్వు దగ్గర అవుతావు, దేవుని వారసుడు అవుతావు. ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకని మూలవాక్యం అంటున్నాడు, యోహాను 1:11-12 అంచు ఉన్నాడు, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించు. నువ్వు దేవుని పిల్లవాడివి గనక వాక్యమును గైక్కొని దేవుని ప్రేమలో నిజముగా పరిపూర్ణమై ఆయన యందు నిలిచి ఉన్నావని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకొనెనో అలాగే నడుచుకొన బద్ధుడవై ఉన్నావు గనక మారు మనస్సు కలిగిన జీవితం కలిగి ప్రభువుని వెంబడించి దేవుని వారసుడిగా దేవుని రాజ్యంను స్వతంత్రించుకోవటానికి ఎప్పటికీ ఉద్యమంతో నిరీక్షణతో ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను.